రోజులు దగ్గరలో ఉన్నాయి. అదే నేను రెడ్డి అయి ఉంటే ఇక్కడ నుంచి కదిలేవాడిని కదా తిరుపతి నుంచి. అది వాళ్ళు చేసే ఇది. ఇప్పుడు సరే పృథ్వీరాజే మాట్లాడాడు, ఎక్కడో మాట్లాడాడు అనుకుందాం మనం. సుప్రీంకోర్టు జడ్జి చెప్పాడు నాకు. మరి ఈడు మాట్లాడింది ఏంటి? అరగంటకు వస్తావా, గంటకు వస్తావా? లేకపోతే ఆడంటాడు ఒక దౌర్భాగ్యుడు 3 ఏళ్ల క్రితం మనకి హిందూపూర్ ఎంపీ వరలక్ష్మి వ్రతం రోజున ఆడవాళ్ళందరినీ ఎవరిని వీడియోలు చూడకుండా యూట్యూబ్ చూడకుండా అని చెప్పి ఆ దరిద్రం అంతా మనం చూసాం. ఫోరెన్ సెక్స్లో 10 రోజులు 2వ స్థానంలో ఉంది. అది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటి? ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుంటే ఓటేయడానికి ముందు 2-3 ఉన్నారు లేడీ ఎంపీలు. ఈయన చూసి ఇలా చూసి వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి దౌర్భాగ్యులంతా అక్కడ ఉన్నారు. మరి మనం ఏదైనా మాట్లాడితే ఇప్పుడు సరే నాకు అన్నీ మాట్లాడారు, అన్నీ చేశారు, నాదే కరెక్టు, మిగతా వాళ్ళందరిది చాలా మంచి, చాలా గొప్ప, చాలా ఇది అన్నారు. నేనేమన్నా మీ ఎంపీ సీట్లు అడిగామా, మీ ఎమ్మెల్యే సీట్లు అడిగామా? ఒకప్పుడు తిరుపతి లడ్డు బస్సులో తీసుకుని వెళ్తే ఇదే శ్రీకాళహస్తిలో ఉండేవాళ్ళం మేము. ఒక లడ్డు కానీ పట్టుకెళ్తే బస్సు అంతా దిగే వరకు స్మెల్ వస్తూ ఉండేది. బ్రహ్మాండమైన సువాసన వెదజలేదు. ఈరోజు లడ్డులో నాణ్యత లేదు. ఎక్కడికి వెళ్ళినా దోపిడీ, అరాచకం అన్నీ పెరిగిపోయినాయి. మళ్ళీ ఈ అయ్యో డ్రామాలు అన్నీ ఏదో కోళ్ళు నెమల్లో ఏదో అన్నారు కదా అప్పుడు, ఆ కత్తులు పెట్టుకునే డ్రామాలన్నీ అది అయిపోయింది. ఇప్పుడు కొలకరాయి. ఇదంతా ఏంటంటే చూస్తుంటే ఒక నెల్లిమర్లలో లోకం మాధవ్ గారి ప్రచారానికి వెళ్తే మత్స్యకారులు పృథ్వీ గారు వచ్చారు. మాస్ ఫాలోవర్ మేము, వాళ్ళు మాస్ హీరో సార్ అంటారు నన్ను. చూడంగానే ఒక పెద్ద దండ క్రెయిన్కి తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు పెడతారు, అలాంటి దండ తెచ్చారు వాళ్ళు. పాపం పొద్దున్న 7 గంటలకి 8 గంటలకి మేము ఎక్కడో ఉన్నాం, రాత్రి 7 గంటలకు వెళ్ళాం అక్కడికి. ఎండలో బాగా చిన్న చిన్న వైర్లు వేసి కడతారంటే అది టెంపర్ అయ్యి చిన్న అల్యూమినియం వైరు తప్పని దగ్గర ఇక్కడ తగిలింది. అది మన కర్మజాలింది. పటంగానే ఒక అంటించేశారు ఒక స్టిక్కరు. ఒక 40 మంది డాక్టర్లు గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగినప్పుడు ఏ రకంగా ఉంటారు డాక్టర్లు, ఆ రకంగా డాక్టర్లు మొత్తం ఆయన సీఎం గారిని పక్కన పెట్టుకుని. ఇదే నాకు అర్థం లేదు. వెల్లంపల్లికి ఏంటంటే బాహుబలి బాణంలాగా ఇక్కడ ఆయనకి ఏదో తగిలితే ఆయనకి అలా తిరిగి వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ తగిలిందంట. ఈ సినిమాల్లో కూడా సాధ్యం కాదు. అది 4-5 కాల్ షీట్లు పెట్టాలి. ఇక్కడేసాడు బ్యాండేజ్. మళ్ళీ పొద్దున్న ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఇక్కడేసాడు. అలా ఆవిడకి దిగిపోయి ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దొరికిపోయావు నువ్వు అది ఇక్కడ వేసింది ఇక్కడ ఎలా అయిపోయిందిరా మళ్ళీ పొద్దునకంతా. ఇది డ్రామాలు. ఇక్కడ ఆడే డ్రామాలన్నీ మా సినిమాల్లో కూడా ఉండవు. ఇలాగా ఇక్కడొక కట్టు ఇక్కడొక కట్టు, ఇక్కడ లేకపోతే ఏదన్నా బాగలేకపోతే చేతికి కట్టు, ఇవన్నీ సిద్ధం అంటారు. ఓడిపోవడానికి సిద్ధం. మేము యుద్ధం అంటున్నాం, గెలవడానికి రెడీగా ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం. ఈరోజు ప్రెస్ క్లబ్లో 4:30కి మా ప్రెస్ మీట్ ఉంది. బ్రహ్మాండంగా ఒక వ్యక్తికి మేము బ్రహ్మాండమైన నేరాజనలో పడుతున్నాం.